ఓ సమస్య రాష్ట్రానిదైతే లొల్లులైనా ధర్నాలైనా ఆ రాష్ట్రంలోనే అవుతాయి. అదే సెంటర్ ఓళ్లతోని ముడివడున్న ముచ్చటైతే ఖచ్చితంగా దేశ రాజధానిలోనే అవుతాయి. ఇట్లనే ఇప్పుడు నీట్ పేపర్ లీక్ ముచ్చట మీద బొద్దింక పార్టీ వాళ్ళు జంగు లేపిరు కదా, వాళ్లకు సాధిస్తానికి పువ్వు పార్టీ అంటే పడని పార్టీలన్నీ తోడేనాయట. చూడు ఎట్ట నడిచిందో లడాయి. నీట్ పేపర్ లీక్ ముచ్చట మీద దేశ రాజధాని ఢిల్లీ తుకతుక ఉడికిపోతుంది. కొన్ని వద్దుల సంధి బొద్దింక పార్టీ వాళ్ళు ఎత్తుకున్న ఈ పంచాయతీ రగరగ రగిలిపోతున్న ముచ్చట ఎరుకున్నదే కదా. వాళ్ళకు తోడు ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు ఇంకా దేశంలో ఉన్న కడమ ఎగస్ పార్టీలు తోడైనాయి. దీంతోని ప్రధానమంత్రి మోడీ సార్ ఇంటికాడ పెద్ద లొల్లి. జోరు వాన పడుతున్న సుత అస్సలు వెనక తగ్గుతలేరు. పేపర్ లీకేజీకి బాధ్యత వహించి చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని పట్టుబడితే పోలీసులు లాఠీలకు పని చెప్పి చెదరగొట్టే ఉపాయం చేసిరు. అయినా కూడా పొలగాళ్ళు బిల్కుల్ తలంచలే. ఇదే ముచ్చట మీద షెయి పార్టీ ఎంపీలంతా దాడిని ఖండిస్తూ నల్లబట్టలు వేసుకుని పార్లమెంటుకు పోయిర్రు. అయితే ధర్నాకు వస్తున్న పొలగాళ్ల సంఖ్య శితం పెరుగుతుంది. ఇంతమంది రాకుండా చూడాలి అని చెప్పి 16 మెట్రో స్టేషన్లు బంద్ చేసిరు ఢిల్లీలో. అయినా సరే ఇప్పటి వరకు జరిగింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముంగటుందని చెప్పుకొచ్చిండు బొద్దింకల పార్టీ పెబ్బ అభిజిత్ అన్న. అయితే ధర్నా బంద్ చేయాలంటే బొద్దింకల పార్టీ ఇంకా చెయ్యి పార్టీ తరఫుకొచ్చి మొత్తం 5 డిమాండ్లు సర్కారుల ముంగడ పెట్టిర్రు. చదువుల మంత్రి రాజీనామా చేయాలి, నీట్ విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి, పెట్టిన కేసులు ఎత్తేయాలి, పొలగాన్లకు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి, ఆఖరికి పొలగాన్ల మీద పెట్టిన కేసులు కొట్టేయాలి. గిట్లా 5 డిమాండ్లు ఓకే అంటేనే లొల్లి బంద్ చేస్తాం, లేకుంటే దేశమంతా జంగు లేపుతామని ఇజ్జిజ్జు పంచాది. ఇది ఏదో ఒకటి తేలే వరకు ఈడికించి గదిలే ముచ్చటే లేదు అని రాత్రి పగలు ఆనే మంకుపట్టు పడితే దాతలే సొంతంగా ఛాయ్ టిఫిన్లు తెచ్చిస్తున్నారు. ఒక్క ముక్కల చెప్పాలంటే నీట్ పేపర్ లీకేజ్ పంచాయతీ మీద ఇప్పుడు సామాన్య జనంకించి కూడా గట్టి మద్దతు దొరుకుతుంది. ఇది ఇట్లుంటే ఇదే పేపర్ లీకేజ్ ముచ్చట మీద రాష్ట్రాల సుత లొల్లులు చాలైనాయి. మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్ లో షెయి పార్టీలకు పువ్వు పార్టీల నడుమ మస్తు కయ్యం. కర్రలు అందుకొని కొట్టుకోగా చాలా మంది లీడర్ సాబుల నెత్తులు వలిగినాయి. ఏదేమైనా సరే ఎన్ని దెబ్బలైనా కొట్టురు గాని మా డిమాండ్లకు సై అంటేనే లెక్క, లేకుంటే మాత్రం దేశం అంతా లొల్లి వాకిస్తాం, పొలగాన్ల సత్తా ఏందో చూపిస్తాం అంటుర్రు. మరి సెంటర్ వాళ్ళు ఏం చేస్తారో ఏమో చూడాలిగా.